దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును. మార్కు సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. ఈ భాగంలో చూస్తే 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె తనకున్నదంతయు ఖర్చు చేసి వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి మరింత సంకటపడి ఏమాత్రము స్వస్థత లేనట్లుగా ఈ భాగంలో మనకు కనబడుతుంది. కానీ యేసు వస్త్రపు చెంగును ముట్టుకుంటే స్వస్థత పొందుకుంటానని విశ్వాసముంచిన ఆమె ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే వెంటనే ఆమె స్వస్థత పొందినట్లుగా ఈ భాగంలో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనంలో కూడా చూస్తే, తూరు సీదోను ప్రాంతము నుండి కనాను స్త్రీ వచ్చి, దావీదు కుమారుడా, నా కుమార్తె దయ్యము పట్టి బాధపడుచున్నది, ఆమెను కరుణించుమని ఆయన అడుగగా, ఆమె విధేయతతో కూడిన ఆమె మాట, ఆమె ప్రవర్తనను గమనించిన దేవుడు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్పెను. ఆ గడియలోని ఆమె కుమార్తె స్వస్థత పొందుకుంది. ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసి ఆయన మిమ్మును ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మీ లేఖనములో మేము చూస్తే ప్రతి కార్యము వెనుక మీరు మాట్లాడుతున్న మాటలు మాకు కనబడుతున్నాయి. మీ విశ్వాసమే స్వస్థపరిచిందని, మీ విశ్వాసము గొప్పదని మీరు మాట్లాడుతున్నారయ్యా. మా జీవితాల్లో కూడా అచంచలమైన విశ్వాసమును మీరు మాకు కలుగచేయండి. ప్రతి పరిస్థితుల్లో విశ్వాసమునకు కర్త అయిన నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగుటకు సహాయము చేయండి. ప్రతి వారికి కృపాక్షేమములు వారికి కలుగచేయండి. వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతలు తొలగించి మీరు ఆశీర్వదించమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.